ఫ్యామిలీ, రెవెన్యూ అండ్ లేఅవుట్ డాక్యుమెంట్, ప్రాపర్టీ సేవ్. కొనుగోలు కోసం ఒక భూమి పూర్తిగా క్లియర్ టైటిల్ లో ఉందో లేదో తెలుసుకోవడానికి చివరిగా ఫ్యామిలీ, రెవెన్యూ మరియు లేఅవుట్ అప్రూవల్ డాక్యుమెంట్స్ చూడాలి. ఇవే ప్రాపర్టీకి ఫైనల్ ప్రొటెక్షన్. మొదటిది డెత్ సర్టిఫికేట్. ఓనర్ చనిపోయినప్పుడు మాత్రమే అవసరం. మున్సిపల్ లేక పంచాయత్ ఆఫీస్ ఇస్తుంది. రెండవది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తుంది. ఇందులో సన్స్, డాటర్స్, వైఫ్, బ్రదర్స్ అందరి డీటెయిల్స్ ఉంటాయి. ప్రాపర్టీ లీగల్ హెయిర్స్ ని వెరిఫై చేయడానికి ఇది తప్పనిసరి. మూడవది ఎన్ఓసి. 1965 కి ముందు ప్రభుత్వం చే ఇచ్చిన పట్టా ల్యాండ్స్ ను అమ్మాలంటే కలెక్టర్ ఆఫీస్ నుండి ఎన్ఓసి కంపల్సరీ. ఇందులో ఓనర్ నేమ్, పట్టా ఇయర్, పట్టా డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. నాలుగవది అడంగల్. ఆన్లైన్ లో లభిస్తుంది. ఇందులో సర్వే నంబర్, సబ్ డివిజన్, ఓనర్ నేమ్, పట్టా డీటెయిల్స్, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఉంటాయి. ఐదవది ROR 1B. ఆన్లైన్ లో లభిస్తుంది. ఇందులో ఖాతా నంబర్, మ్యూటేషన్ డీటెయిల్స్, పెండింగ్ డ్యూస్ ఉంటాయి. ఆరవది పట్టాదార్ పాస్బుక్. ఓనర్ ఫోటోగ్రాఫ్ తో ఫిజికల్ పాస్బుక్, సర్వే నంబర్స్, సబ్ డివిజన్స్, ఖాతా నంబర్స్ ఉంటాయి. ఏడవది లేఅవుట్ ప్లాన్ అప్రూవల్. పంచాయత్, మున్సిపాలిటీ, DTCP, రెరా నుండి అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ లేకుండా ప్లాట్స్ ఫ్యూచర్ లో LRS తప్పనిసరి. నెక్స్ట్ సర్టిఫైడ్ కాపీస్ అనగా నకల్ కాపీ. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనగా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్ కాపీస్. 2000 తర్వాతి డాక్యుమెంట్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి. 2000 కి ముందు మాన్యువల్ గా తీసుకోవాలి. ఏపీ రెరా యాక్ట్ 2016 ప్రకారం అప్రూవల్ లేని లేఅవుట్స్ లో ప్లాట్స్ అమ్మకూడదు. ప్రాపర్టీ కొనుగోలు అంటే కేవలం ఒక సేల్ డేట్ చూడటం కాదు. డిగ్లాట్ నుంచి సర్టిఫైడ్ కాపీస్ వరకు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫై చేసినప్పుడు మాత్రమే మీరు సేఫ్ గా ఇన్వెస్ట్ చేయగలరు. ఈ 3 వీడియోలు చూసిన మీరు ఇప్పుడు ఒక భూమి ఎలా వెరిఫై చేయాలో కంప్లీట్ నాలెడ్జ్ సంపాదించుకున్నారు. మరిన్ని రియల్ ఎస్టేట్ లీగల్ వీడియోస్ కోసం మై పట్టా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.